ఇప్పుడు మనం నూతన సంవత్సరం శ్రీ వసునామ సంవత్సరం 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు ద్వాదశ రాశుల్లో 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఆ జానకిరామ్ చూడు, సింహరాశి వారి జాతకం ప్రయత్న యోగం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తలించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, అడవపడ్డ పనిది, చదువుది, విద్యది, ఉద్యోగంది, పర్సనల్ లైఫ్ది ఎలా ఉంది, చేసే పనిది, ఇంటి బలంది, కుటుంబ బలంది, ధ్యాన బలంది, యోగ బలంది, ఇసుక బలంది, ఏరే దేశం రాష్ట్రంది, ప్రయాణాల విషయంది చూడు జానకిరామ్. వీరి జాతకంలో చెప్పాలంటే శంకరుడు, పార్వతి, వినాయకుడు వచ్చిండండి, సీతారామచంద్రుల కళ్యాణం వచ్చింది, అలాగే ఆంజనేయ స్వామి వచ్చిండు, అలాగే బ్రహ్మ వచ్చిండు, సరస్వతి దేవత, నారదముని వచ్చిండ్రు, సర్వ దేవతలు వచ్చిండ్రు, సీతమ్మ వారి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ సీతారామచంద్రుల కళ్యాణం, లక్ష్మీదేవత వచ్చింది. సింహరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం పట్టాభిషేకం వచ్చింది. కానీ సింహరాశి వారి జాతకంలో చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి నడుస్తుందండి 2025వ సంవత్సరం వారికి. ముఖ్యంగా అష్టమ స్థానంలో శని రాబోతుంది. అష్టమ స్థానంలో శని రావటం అంటే అష్టకష్ట చిక్కులు ఉంటాయండి. అష్టకష్ట చిక్కులు అంటే మాత్రం ఒకటి, ఎంత ధనమున్నా కూడా వారికి అవసరం ఉన్నప్పుడు ఒక్క రూపాయి రాకపోవటం. రెండవది మాత్రం అన్నమో రామచంద్రాన్ని అన్నానికి కూడా ఇబ్బంది పడటం, అంటే ఇంట్లో అన్నం ఉన్నా కూడా తినలేకపోవటం, లేదా ఆరోగ్యంలో బాగలేకపోవటం, లేదా నమ్మిన వారు ద్రోహం చేయటం, లేదా భార్యాభర్తలు విడిపోవటం, లేదా మానసికంగా నష్టం రావటం, లేదా అనుకోకుండా లేనిపోని ప్రమాదాలు జరగటం, లేదా ఇష్టశ్వారాలు పోవటం, లేదా గృహం ఛిద్రం కావటం, అలాగే మిత్రులు శత్రువులుగా మారటం, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా చతుర్థ స్థానంలో శని, అష్టమ స్థానంలో శని, అలాగే ఎల్నాటి శని, ఈ మూడు స్థానంలో ఉండే శనేశ్వరుడు చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా. కాబట్టి ఈ రాశి వారి జాతకంలో మాత్రం శనేశ్వరుని పూజ చేయించడం చాలా వరకు మంచిది. వీలైతే శనేశ్వరునికి మాత్రం మందపల్లి గ్రామంలో మాత్రం పూజ చేయాలండి, లేదా సిడి ప్రాంతంలో మాత్రం శని సింగానాపూర్ అనే ఊరుంది, అక్కడన్నా పూజ చేయాలి, లేదా మాత్రం కాలభైరవునికి పూజ చేయాలి, లేదా వీరి జాతకానికి ఆంజనేయ స్వామికి పూజ చేయాలి, లేకుంటే నవగ్రహాలతో పాటు శనేశ్వరునికి తైలాభిషేకం చేయించటం, అలాగే సద్బ్రాహ్మణులతో మాత్రం శనేశ్వరుని శాంతి చేయించుకోవడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. ఎక్కడ పోయినా వీరికి మాత్రం ధనంలా, కుటుంబంలో, ఆరోగ్యంలో, చేసే పనులా తప్పకుండా ఇబ్బందులు తప్పవండి. ఈ రాశి వారి అదృష్టం ఏంటంటే ఈ రాశి వారికి రవి మహర్దశ జాతకం అండి. రవి మహర్దశ జాతకం అంటే రాజు లాంటి గుణం అండి.